నమస్తే మిత్రులారా, మా ఛానల్ సెంట్రిక్షాలలో మీ వెల్త్ పార్ట్నర్ సెంట్రీ సిటీకి స్వాగతం. నా పేరు అనుజ్ మరియు మీరు నైసం శ్రేణి 21 పాస్ఫర్సూర్ వీడియోలు చూస్తున్నారు. నైసం శ్రేణి 21 PMS డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జామ్ కోసం మేము మొత్తం పాఠ్యాంశాన్ని కవర్ చేశాము మరియు ఇప్పుడు మేము మాక్ టెస్ట్ వీడియోలు తయారు చేస్తున్నాము. ఇప్పటివరకు మేము 2 మాక్ టెస్టులు కవర్ చేశాము, మాక్ టెస్ట్ 1 మరియు మాక్ టెస్ట్ 2. ఈ రోజు మేము మాక్ టెస్ట్ 3 గురించి మాట్లాడతాము. ఇందులో నేను మీకు 50 ప్రశ్నలు చెప్పబోతున్నాను. కానీ ప్రారంభించడానికి ముందు నేను మీకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఈ ప్రశ్నలు మొత్తం పరీక్షలో అడిగే ప్రశ్నలే. తరచూ వస్తుంటాయి, కానీ దీని అర్థం ఈ ప్రశ్నలే తప్పకుండా వస్తాయని భావించకూడదు. ఈ ప్రశ్నలు పరీక్షలో రావచ్చు మరియు నా వినయపూర్వక అభ్యర్థన అందరికీ ఏమిటంటే, మీకు ఉన్న నైసం శ్రేణి 21 PMS డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జామ్ యొక్క మొత్తం పాఠ్యాంశాన్ని బాగా చదవండి. ఆ తర్వాతే మీరు ప్రశ్నలు చేయండి, తరువాత పరీక్ష రాయడానికి వెళ్ళండి. ఇది చెప్పాలి, కేవలం ప్రశ్నలు లేదా ఈ మాక్ టెస్ట్ మాత్రమే చదివి మీరు పరీక్షకు వెళ్తే లేదా మీరు అనుకుంటే ఇవే ప్రశ్నలు వస్తాయనుకోవడం సరైంది కాదు. ఇవి కొన్ని ప్రశ్నలు మాత్రమే, ఇవి తరచూ వస్తుంటాయి. ఈ ప్రశ్నలు పరీక్షలో రాకపోవచ్చు కూడా. కానీ మనం నైసం శ్రేణి 21 యొక్క మొత్తం పాఠ్యాంశం 12లో 12 అధ్యాయాల వీడియోలు తయారు చేశాం. మీరు ప్లేలిస్ట్ నుండి యాక్సెస్ చేసుకోవచ్చు. దాని లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది, అది మీరు చూడవచ్చు. తప్పకుండా చదవండి. అదంతా పూర్తయ్యాక ఈ మాక్ టెస్ట్ వీడియో చూడండి. అయితే ఇప్పుడు మనం నైసం శ్రేణి 21 మాక్ టెస్ట్ 3 ప్రారంభిద్దాం. ఇది ఎన్ఆర్ఏగా అర్హత పొందడానికి ఒక వ్యక్తికి అవసరమైన నంబర్ 1. ఆ వ్యక్తి గత ఆర్థిక సంవత్సరంలో భారత్ వెలుపల కనీసం రోజుల పాటు ఉండాలి. 150, 182, 365 లేదా 280. కాబట్టి సరైన సమాధానం 182. టాక్సేషన్ చాప్టర్లో స్పష్టంగా చెప్పలేదు, కానీ ఏ వ్యక్తైనా 182 రోజులు లేదా అంతకంటే ఎక్కువ భారత్ వెలుపల ఉంటే మాత్రమే అతను లేదా ఆమెను నాన్ రెసిడెంట్ ఇండియన్ NRI గా పరిగణిస్తారు. ప్రశ్న నంబర్ 2. కింది వాటిలో ఏది పెట్టుబడి లక్ష్యంగా పరిగణించబడుతుంది? ప్రస్తుత ఆదాయం, మూలధన పరిరక్షణ, మూలధన అభివృద్ధి, పైవన్నీ. కాబట్టి సరైన సమాధానం పైవన్నీ. ఏదైనా పెట్టుబడిదారుని పెట్టుబడి లక్ష్యం ఈ మూడింటిలో ఏదైనా కావచ్చు. కొంతమంది పెట్టుబడిదారుల పెట్టుబడి లక్ష్యం తమ పెట్టుబడుల నుండి కొంత ఆదాయం సంపాదించడం కావచ్చు. కొంతమంది పెట్టుబడిదారులు మూలధనాన్ని కాపాడుకోవాలని, అలాగే కొంత తక్కువ రాబడి రావాలని కోరుకుంటారు. మరికొందరు పెట్టుబడిదారులు మూలధన అభివృద్ధిని కోరుకుంటారు. అందువల్ల సమాధానం పైవన్నీ. అందువల్ల పెట్టుబడిదారుల లక్ష్యాలు రిస్క్, రిటర్న్ మరియు లిక్విడిటీ పరంగా గుర్తించబడతాయి. తర్వాత పెట్టుబడిదారు తన లక్ష్యాన్ని పరిశీలిస్తారు మరియు ఈ 3 కూడా ఆ వర్గంలోకి వస్తాయి. ప్రశ్న నంబర్ 3. ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్, క్యాష్ అవసరాల స్టేట్మెంట్, ఆబ్జెక్టివ్ స్టేట్మెంట్, ఇన్వెస్ట్మెంట్ పాలసీ స్టేట్మెంట్ అభివృద్ధి చేయడమే. కాబట్టి సరైన సమాధానం ఇన్వెస్ట్మెంట్ పాలసీ స్టేట్మెంట్. పుస్తకంలో చెప్పినట్లుగా ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్లో మొదటి దశ ఇన్వెస్ట్మెంట్ పాలసీ స్టేట్మెంట్ అభివృద్ధి చేయడం. ఇది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్కు సంబంధించినది. ఒక PMS ఫండ్ మేనేజర్ ప్రారంభించినప్పుడు మొదటగా ఇన్వెస్ట్మెంట్ పాలసీ స్టేట్మెంట్ తయారవుతుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ పాలసీ స్టేట్మెంట్ అంటే ఏమిటి? ఇది పెట్టుబడిదారుల రిస్క్ సామర్థ్యాన్ని నిర్వచించే మరియు పెట్టుబడి లక్ష్యాలు మరియు పెట్టుబడి పరిమితులను నిర్వచించే ఒక రోడ్ మ్యాప్. అందువల్ల ఇన్వెస్టర్ యొక్క రిస్క్ అపెటైట్ ను అది వివరంగా చెబుతుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ను కూడా తెలియజేస్తుంది. అంటే స్కీమ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ఏమిటి, స్కీమ్ యొక్క లక్ష్యాలు ఏమిటి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయబడుతుంది మరియు ఒకవేళ ఇన్వెస్టర్ కు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పరిమితులు ఉంటే అవి కూడా ఆ డాక్యుమెంట్ లో పేర్కొనబడతాయి. అందువల్ల IPS అనేది ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ లో ఒక దశ. ప్రశ్న నంబర్ 4. PMS ప్రారంభాన్ని సూచించేది ఏది? అంటే సెబీ పోర్ట్ఫోలియో మేనేజర్స్ రెగ్యులేషను సెబీ విడుదల చేసినప్పుడు. అందువల్ల జనవరి 1999, జనవరి 2001, జనవరి 1993 మరియు జనవరి 2002. కాబట్టి సరైన సమాధానం జనవరి 1993. చూడండి, ఇది పుస్తకాలలో స్పష్టంగా చెప్పబడింది. జనవరి 1, 1993లోనే సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ద్వారా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రారంభమయ్యాయని. 1993 నాటి రెగ్యులేషన్స్ కదా. ఇవి రెగ్యులేటర్ ద్వారా విడుదలైన కొన్ని అరుదైన రెగ్యులేషన్స్ లో ఒకటి. అందువల్ల ఇది చాలా పాత రెగ్యులేషన్స్ లోకి వస్తుంది. PMS అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. ఇవి 1993లో ప్రారంభమయ్యాయి. ప్రశ్న నంబర్ 5. ఒకటి మినహాయించి కేవలం డాష్ మాత్రమే అందించే దానిని తప్ప. ప్రతి పోర్ట్ఫోలియో మేనేజర్ తన ద్వారా నిర్వహించబడే మరియు పరిపాలించబడే సెక్యూరిటీలకు సంబంధించి ఒక కస్టోడియన్ నియమించాలి. ఆప్షన్స్ అడ్వైజరీ సర్వీసులు, నాన్ డిస్క్రిషనరీ సర్వీసులు, డిస్క్రిషనరీ సర్వీసులు మరియు పైవాటిలో ఏదీ కాదు. కాబట్టి సమాధానం ఇది, అడ్వైజరీ సర్వీసులను మినహాయించి. అందువల్ల ఫండ్ మేనేజ్మెంట్ 3 రకాల సేవలను ఇవ్వగలదులో డిస్క్రిషనరీ, నాన్ డిస్క్రిషనరీ మరియు అడ్వైజరీ. అందువల్ల అడ్వైజరీ సర్వీసును తప్పించి మిగతా రెండింటిలో
అంటే డిస్క్రిషనరీ మరియు నాన్ డిస్క్రిషనరీలో ఇది తప్పనిసరి. ఫండ్ మేనేజర్ ఒక కస్టోడియన్ను నియమించాలి. ప్రశ్న నంబర్ 6. క్రింది వాటిలో ఏ సంస్థలో పెట్టుబడి పెట్టడానికి అర్హత కలిగి ఉండదు? అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, పార్ట్నర్షిప్ ఫండ్స్, ప్రాపర్టీ ఫండ్స్ లేదా పైవాటిలో ఏదీ కాదు. దీనికి సమాధానం పైవాటిలో ఏదీ కాదు. కాబట్టి వీటిలోని అన్ని సంస్థలు పెట్టుబడి పెట్టవచ్చు. లో పెట్టుబడి పెట్టగల సంస్థల జాబితాను నేను మీకు చూపిస్తాను. వ్యక్తులు, హిందూ అవిభాజిత కుటుంబం, ప్రాపర్టీ ఫండ్స్, వ్యక్తుల సంఘం, పార్ట్నర్షిప్ ఫండ్స్ మరియు లిమిటెడ్ లయబిలిటీ ఫండ్స్, ట్రస్ట్లు మరియు కార్పొరేట్లు. ప్రశ్న సంఖ్య 7. భవిష్యత్ చెల్లింపుల విషయంలో అనిశ్చితి ఉంటే ఇన్వెస్టర్స్ సాధారణ రాబడి కంటే ఎక్కువ రాబడిని కోరుకుంటారు. ఆ అదనపు భాగాన్ని ఆల్ఫా, రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్, రిస్క్ ప్రీమియం, రెండింటినీ ఆల్ఫా మరియు రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ అని పిలుస్తారు కదా. కాబట్టి సరైన సమాధానం రిస్క్ ప్రీమియం. చూడండి, భవిష్యత్ చెల్లింపులపై అనిశ్చితి ఉన్నప్పుడు కదా. అందువల్ల ఇన్వెస్టర్లు ఏమి కోరుకుంటారు అంటే, నా భవిష్యత్ క్యాష్ ఫ్లో ఫిక్స్ కాకపోతే, అంటే నా భవిష్యత్ క్యాష్ ఫ్లోలు వచ్చేవే. సాధారణంగా ఇది ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లో జరుగుతుంది, అందుకే భవిష్యత్ క్యాష్ ఫ్లోలు ఫిక్స్ అయి ఉండవు. అందుకే ఒక ఇన్వెస్టర్ ఏమి చేస్తాడు అంటే, అతనికి కావాల్సిన రిటర్న్ నామినల్ అవసరమైన రేటు కంటే ఎక్కువగా ఆశిస్తూ ఉంటాడు. అంటే ప్రస్తుతం ఉన్న నామినల్ రేటు ఆఫ్ రిటర్న్ కంటే నేను ఎక్కువగా సంపాదిస్తానని భావిస్తాడు. అందుకే ఈ అదనపు భాగాన్ని మనం రిస్క్ ప్రీమియం అంటాం. కాబట్టి సమాధానం రిస్క్ ప్రీమియమే. ప్రశ్న సంఖ్య 8. పోర్ట్ఫోలియో పనితీరు కొలమానం అయిన ఇన్ఫర్మేషన్ రేషియో డాష్ సగటు తేడా రాబడిని తేడా రాబడి యొక్క వేరియబిలిటీ యూనిట్ పై లెక్కిస్తుంది. రాబడుల ఆధారంగా పోర్ట్ఫోలియో పనితీరును మూల్యాంకనం చేస్తుంది. రిస్క్ యూనిట్ పై రాబడి పోర్ట్ఫోలియో రిస్క్ను బెంచ్మార్క్ రిస్క్కు సరిపోల్చేలా సర్దుబాటు చేస్తుంది. పోర్ట్ఫోలియో రాబడిని క్యాప్ ప్రకారం ఊహించిన రాబడులతో పోల్చుతుంది. కాబట్టి సరైన సమాధానం తేడా రాబడి యొక్క వేరియబిలిటీ యూనిట్ పై సగటు తేడా రాబడిని లెక్కిస్తుంది. సరే, చూడండి, ఎవరికైనా ఫండ్ మేనేజర్ సృష్టించిన ఆల్ఫా నైపుణ్యంతో వచ్చిందా లేక యాదృచ్ఛికంగా జరిగిందా అనేది నిర్ధారించాలి అంటే మనం ఇన్ఫర్మేషన్ రేషియోలను, అప్రైజల్ రేషియోలను లెక్కిస్తాం కదా. అది ఎలా చేస్తుంది అంటే, ఇది సగటు తేడా రాబడులను తేడా రాబడుల వేరియబిలిటీకి యూనిట్కు లెక్కిస్తుంది. ప్రశ్న సంఖ్య 9. ఆర్బిట్రాజ్ అవకాశాలు రెండు ఫ్యూచర్ ధరల మధ్య, స్పాట్ మరియు ఫ్యూచర్ ధరల మధ్య, ఫ్యూచర్ మరియు ఆప్షన్ ధరల మధ్య, పైవన్నీ మధ్య ఉండవచ్చు. కాబట్టి సరైన సమాధానం పైవన్నీ. చూడండి, ఆర్బిట్రాజ్ అవకాశాలు వీటన్నిటిలోనూ ఉండవచ్చు. రెండు ఫ్యూచర్ ధరల మధ్య కూడా ఉండవచ్చు. స్పాట్ మరియు ఫ్యూచర్ ధరల మధ్య కూడా ఉండవచ్చు. ఫ్యూచర్ మరియు ఆప్షన్ ధరల మధ్య కూడా ఇవి ఉండవచ్చు. కరెక్ట్. అందుకే సమాధానం పైవన్నీ. ప్రశ్న సంఖ్య 10. పోర్ట్ఫోలియో రిస్క్ ప్రీమియాన్ని పోర్ట్ఫోలియో బీటాతో భాగించేది ఏ పనితీరు కొలమానం? ఇది జెన్సన్ మెజర్, ట్రైనర్ మెజర్, షార్ట్ మెజర్ లేదా ఫార్మా మెజర్ అని పిలుస్తారు. చూడండి, పోర్ట్ఫోలియో రిస్క్ ప్రీమియం అంటే ఆర్పి మైనస్ ఆర్ఎఫ్, అంటే పోర్ట్ఫోలియో యొక్క రిస్క్ రిటర్న్ నుండి రిస్క్ ఫ్రీ రేటును తీసివేయడం, దాన్ని పోర్ట్ఫోలియో బీటాతో భాగించడం ఇక్కడ చెప్పాడు. ఇది ట్రైనర్ రేషియోలో వస్తుంది. కాబట్టి ఇది ట్రైనర్ రేషియో ఫార్ములా కదా. ట్రైనర్ రేషియోను మనం ఎక్స్ట్రా రిటర్న్ను సిస్టమాటిక్ రిస్క్తో కొలుస్తాం. అందుకే ఇది పోర్ట్ఫోలియో ఎక్స్ట్రా రిటర్న్ను దాని బీటాతో భాగించి లెక్కించబడుతుంది కదా. అందుకే ఇక్కడ ట్రైనర్ మెజర్ సరైన సమాధానం. ప్రశ్న సంఖ్య 11. భారతదేశంలో నివసించే పెట్టుబడిదారులకు ఉన్న నియంత్రణ పరిమితులు ఏమిటి? సాధారణ ప్రజలకు అందుబాటులో లేని సమాచారాన్ని పొందడం, విదేశీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం, పై రెండింటి మధ్య ఏదైనా లేదా ఏదీ కాదు. అందులో భారతదేశంలో నివసించే పెట్టుబడిదారులకు ఏ నియంత్రణ పరిమితి వర్తిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ విదేశీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం. సాధారణంగా ఏమిటంటే, వ్యక్తిగత పెట్టుబడిదారులకు ఎక్కువగా నియంత్రణ పరిమితులు ఉండవు. వారికి ఎక్కువగా నియంత్రణ పరిమితులు ఉండవు. కానీ ఏవైనా ఉంటే అవి తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. నియమాలు కూడా పెట్టుబడిదారులకు అందుబాటులో ఉన్న పెట్టుబడి ఎంపికలను పరిమితం చేయవచ్చు. అందువల్ల కొన్ని నియమాలు పెట్టుబడి ఎంపికలను పరిమితం చేసేలా మారతాయి. ఇవి పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు, భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ యొక్క తాజా నోటిఫికేషన్ల ప్రకారం ఎల్ఆర్ఎస్ అంటే లిబరలైజ్ రెమిటెన్స్ స్కీమ్లో ఒక భారతీయ నివాస వ్యక్తి ప్రతి సంవత్సరం విదేశాల్లో గరిష్టంగా $2,50,000 మాత్రమే పెట్టుబడి పెట్టగలడు. కాబట్టి ఇది ఒక నియంత్రణ పరిమితిగా మారుతుంది. అందుకే సరైన సమాధానం విదేశీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం. ప్రశ్న సంఖ్య 12. సెబీ నిబంధనల ప్రకారం ఏక్యూఐబి దరఖాస్తు మొత్తం వారికి యాంకర్ ఇన్వెస్టర్ హోదా ఇస్తుంది. అంటే 10 లక్షలు, 1 కోటి, 5 కోట్లు, 10 కోట్లు కదా. కాబట్టి సరైన సమాధానం 10 కోట్లు. అయితే యాంకర్ ఇన్వెస్టర్లు అంటే బుక్ బిల్డింగ్ ప్రక్రియ ద్వారా జరిగే పబ్లిక్ ఇష్యూలో 10 కోట్ల రూపాయల విలువకు దరఖాస్తు చేసే అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులు. వీరు భారతీయ భద్రతలు మరియు ఎక్స్చేంజ్ బోర్డు నిబంధనల ప్రకారం ఉంటారు.
అందువల్ల యాంకర్ ఇన్వెస్టర్ అంటే అర్హత కలిగిన సంస్థాగత ఇన్వెస్టర్లు. వీరు కనీసం దాదాపు 10 కోట్ల రూపాయలు బుక్ బిల్డింగ్ ప్రక్రియ ద్వారా జరిగే పబ్లిక్ ఇష్యూలో పెట్టుబడి పెడతారు. ఇది సెబీ నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. కాబట్టి 13వ ప్రశ్న, 4 సంవత్సరాల మెచ్యూరిటీ వరకు బ్యాలెన్స్ పదం ఉన్న జీరో కూపన్ బాండ్ వ్యవధిని లెక్కించండి. సరి అయినదా? కాబట్టి 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 8 సంవత్సరాలు మరియు 6 సంవత్సరాలు. కాబట్టి సరైన సమాధానం 4 సంవత్సరాలు. అయితే జీరో కూపన్ బాండ్లు ఉంటే వాటిలో ఎలాంటి కూపన్ చెల్లింపు ఉండదు. ఇక్కడ కూపన్ చెల్లింపు లభించదు. కాబట్టి జీరో కూపన్ బాండ్ల వ్యవధి అనేది దాని పరిపక్వత కాలానికి సమానంగా ఉంటుంది. అందువల్ల సరైన సమాధానం 4 సంవత్సరాలు. ప్రశ్న సంఖ్య 14. ఏ రకమైన పెట్టుబడి లక్ష్యాన్ని ఒక పెట్టుబడిదారు కన్సాలిడేషన్ దశలో అనుసరించాలి? పన్ను ప్రణాళిక, మూలధన పరిరక్షణ, నియమిత ఆదాయం లేదా మూలధన అభివృద్ధి? కాబట్టి కన్సాలిడేషన్ దశలో ఉన్న వ్యక్తి మూలధన పరిరక్షణ చేయాలి. కాబట్టి సరైన సమాధానం మూలధన పరిరక్షణ. కన్సాలిడేషన్ దశ సాధారణంగా మనకు మధ్య నుండి చివరి కెరీర్ దశలో ఉంటుంది. సాధారణంగా జీవితంలో దీనిని మనం ఇలా అంటాం: మన ఆదాయం మన ఖర్చులకు మించి ఉండే దశ. ఆదాయం ఖర్చులను మించిపోతుంది కదా. అందువల్ల ఈ దశలో ఏమవుతుంది అంటే మన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో కన్సాలిడేషన్ జరుగుతుంది. అంటే మన ఆదాయం ఇప్పుడు ఎక్కువగా ఉంది, ఖర్చులు తక్కువగా ఉన్నాయి కదా. అందుకే ఇది జీవితంలో ఆ దశ. ఇక్కడ 15-20 సంవత్సరాలు పడతాయి మరియు ఇన్వెస్టర్లు క్యాపిటల్ పరిరక్షణ కోసం చూస్తారు. అలాగే ఎక్కువ క్యాపిటల్ వృద్ధి ఇన్వెస్ట్మెంట్లు ఇక్కడ చేయబడతాయి, కొంత తక్కువ రిస్క్ అసెట్స్తో బ్యాలెన్స్ చేయబడతాయి. అందువల్ల ప్రశ్న నంబర్ 15 ఖర్చులు పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. పన్నులు మరియు సాధారణ ఖర్చులు, బిడాస్క్ స్ప్రెడ్లు మరియు పన్నులు, ట్రాన్సాక్షన్ ఖర్చులు మరియు పన్నులు, ఈక్విటీ రీసెర్చ్ ఖర్చు మరియు ట్రాన్సాక్షన్ ఖర్చు. కాబట్టి సరైన సమాధానం ట్రాన్సాక్షన్ ఖర్చులు మరియు పన్నులు. చూడండి, పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ లో ఏమీ జరుగుతుందంటే ఇది సింపుల్ గా ఒక ట్రేడ్ ఆఫ్ ఉంటుంది కదా. ఏదైనా పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ చేయాలంటే, ఉదాహరణకి ఈక్విటీ మరియు డెట్ కలిపిన ఒక పోర్ట్ఫోలియోలో ఈక్విటీ ఎక్కువైపోతే ఈక్విటీని కొంత అమ్మి తగ్గించాలి, లేదా డెట్ ఎక్కువైపోతే డెట్ అమ్మి మనం మునుపటి అసెట్ అలొకేషన్ కి రావాలి. ఉదాహరణకి 50-50 అనేదాన్ని తీసుకుందాం. ఇందులో ఈక్విటీ 50, డెట్ 50. ఈక్విటీ ఎక్కువైపోతే మనం ఈక్విటీని అమ్మి మళ్ళీ 50కి తీసుకురావాలి. అలాగే డెట్ ఎక్కువైతే డెట్ను అమ్మి 50కి తీసుకురావాలి, ఆ పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ ను మెయింటైన్ చేయడానికి. ఇప్పుడు ఇందులో 2 రకాల ఖర్చులు ఉంటాయి: ట్రాన్సాక్షన్ ఖర్చు మరియు ట్యాక్స్ ఖర్చు. ట్రాన్సాక్షన్ ఖర్చు అంటే మనం ట్రేడింగ్ చేసినప్పుడు వచ్చే ఖర్చు. అలాగే ట్యాక్స్ ఖర్చు అంటే మనం ఈక్విటీ అమ్మినప్పుడు దానిపై కొంత ట్యాక్స్ వస్తుంది. అలాగే డెట్లో కూడా ఏదో ఒక ట్యాక్స్ ఉంటుంది. కాబట్టి అందుకే మన ట్రాన్సాక్షన్ ఖర్చులు మరియు ట్యాక్సులు ఇవే పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రశ్న నంబర్ 16. ఒక బాండ్కు సంబంధించి ఇండెంచర్ అంటే ఏమిటి? ఇండెంచర్ అనేది ప్రత్యేకమైన రకం అధిక విలువగల బాండ్ మరియు ఇండెంచర్ అనేది బాండ్లోని ఇండెమ్నిటీ క్లాజ్. ఇండెంచర్ అనేది బాండ్ యొక్క లక్షణాలను వివరించే చట్టపరమైన ఒప్పందం మరియు ఇండెంచర్ అనేది బాండ్పై బాధ్యతను కేటాయించే ఎస్ఈబిఐ అధికారం. కాబట్టి క్లియర్ బుక్లో ఇలా రాసి ఉంది: ఇండెంచర్ అనేది బాండ్ యొక్క లక్షణాలను వివరించే ఒక చట్టపరమైన ఒప్పందం, కాబట్టి ఎలాంటి వివరణ అవసరం లేదు. ఇండెంచర్ అనేది కేవలం ఒక చట్టపరమైన డాక్యుమెంట్ మాత్రమే. ఇది బాండ్ యొక్క లక్షణాలను వివరంగా తెలియజేస్తుంది. ప్రశ్న సంఖ్య 17. పోర్ట్ఫోలియో మేనేజర్లు పనితీరు నివేదిక ఇవ్వాల్సిన కనీస వ్యవధి. సెబీ నిబంధనల ప్రకారం ఇది 5 నెలలు, 4 నెలలు, 3 నెలలు మరియు 2 నెలలు. అందువల్ల పోర్ట్ఫోలియో మేనేజర్స్ నిబంధనల ప్రకారం పనితీరు నివేదిక ఇవ్వాల్సిన వ్యవధి 3 నెలలు. కాబట్టి సరైన సమాధానం 3 నెలలు. ప్రశ్న సంఖ్య 18. పోర్ట్ఫోలియో మేనేజర్కు క్లయింట్ చెల్లించే ఫీజుతో సంబంధించి తప్పైన ప్రకటనను గుర్తించండి. పోర్ట్ఫోలియో మేనేజర్ అవుట్సోర్స్ చేసిన సేవలకు క్లయింట్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రతి సేవ రకం వారీగా ముందుగానే చెల్లించాల్సిన రుసుములు. క్లయింట్ చెల్లించాల్సిన ఫీజు ప్రారంభ ఒప్పందంలో నిర్ణయించబడుతుంది. పోర్ట్ఫోలియో మేనేజర్ వసూలు చేసే పనితీరు ఫీజు పూర్తిగా చర్చించదగినది. కాబట్టి తప్పు ఉన్న ప్రకటనను గుర్తించమని అడిగితే తప్పు ప్రకటన ఏమిటంటే పోర్ట్ఫోలియో మేనేజర్ అవుట్సోర్స్ చేసిన సేవలకు క్లయింట్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పడం. ఈ ప్రకటన తప్పు. అందువల్ల సమాధానం ఏ. పోర్ట్ఫోలియో మేనేజర్ అవుట్సోర్స్ చేసిన సేవలకు క్లయింట్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అందువల్ల పోర్ట్ఫోలియో మేనేజర్ క్లయింట్ కోసం తీసుకునే ఏవైనా అవుట్సోర్స్ సేవలు, ఉదాహరణకు అకౌంటింగ్, టాక్సేషన్, ఆడిటింగ్ వంటి వాటికి సంబంధించిన ఖర్చు మొత్తం క్లయింట్దే. ప్రశ్న నంబర్ 18. ఒక పిఎంఎస్ సంస్థ ఈ రికార్డులో ఏవీ తప్పనిసరిగా ఉంచాల్సిన అవసరం లేదు. సంస్థ యొక్క బ్యాలెన్స్ షీట్, సంస్థ యొక్క లాభనష్టాలు, పిఎంఎస్ పెట్టుబడి పెట్టిన కంపెనీల ఆర్థిక నివేదికలు, సంస్థ యొక్క ఆడిటర్ నివేదిక. సెబీ రెగ్యులేషన్స్ చట్టం ప్రకారం ప్రతి పోర్ట్ఫోలియో మేనేజర్ ఈ క్రింది డాక్యుమెంట్లు ఉంచాలి: అకౌంటింగ్ పీరియడ్ ముగిసే సమయానికి బ్యాలెన్స్ షీట్ కాపీ, లాభనష్టాల కాపీ, ఆడిటర్ నివేదిక కాపీ మరియు ఆర్థిక స్థితి స్టేట్మెంట్.
అలాగే ప్రతి పెట్టుబడి లావాదేవీ మరియు సిఫార్సుకు సంబంధించిన ఆధార రికార్డులు. అంటే మీరు పెట్టుబడి చేసిన కంపెనీల ఫైనాన్షియల్ స్టేట్మెంట్ను ఉంచాలని ఎక్కడా రాయలేదు. కాబట్టి సరైన సమాధానం పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ పెట్టుబడి చేసిన కంపెనీల ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ప్రశ్న నంబర్ 20. ఒక ఆపరేషన్ నిష్పత్తి ట్రాకింగ్ ఎర్రర్ స్థితిని నిజమో లేదా తప్పుదో ఉపయోగించుకుంటుంది. నిజం డినామినేటర్గా, నిజం న్యూమరేటర్గా, తప్పు అప్రైజన్ రేషియో ట్రాకింగ్ ఎర్రర్ను ఉపయోగించదు. అందువల్ల అప్రైజన్ రేషియో ట్రాకింగ్ ఎర్రర్ను డినామినేటర్గా ఉపయోగిస్తుంది కదా. కాబట్టి ఈ సమాధానం డినామినేటర్గా నిజమే. ప్రశ్న నంబర్ 21. ఇన్వెస్టర్కు వడ్డీగా 25,000 నెట్ మొత్తం చెల్లించాలి. పీడీఎస్ 10%. వడ్డీ చెల్లింపుకు ఎంత మొత్తాన్ని పక్కన పెట్టాలో లెక్కించండి కదా. ఇవి మీకు ఉన్న ఆప్షన్లు మరియు సరైన సమాధానం 20,777. ఈ ఫార్ములాను నేను వివరణగా చెబుతాను చూడండి. దీనికి ఫార్ములా చాలా సింపుల్. టాక్స్ తర్వాత గ్రాస్ నుండి నెట్ పొందడానికి, అంటే టాక్స్ తర్వాత ఫిగర్ తెలుసుకోవడానికి సింపుల్ ఫార్ములా ఉంది. నెట్ అనేది గ్రాస్ మైనస్ గ్రాస్ మల్టిప్లైడ్ బై టాక్స్ కదా. అంటే టాక్స్ 15% అయితే ఆ 15%ని మనం తీస్తాం. 10ని 100తో భాగిస్తే సమానం 0.1 అవుతుంది. మన నెట్ అమౌంట్ ఇక్కడ 25,000 అయితే 25,000 అనేది జీ మైనస్ జీ మల్టిప్లై బై 0.1కి సమానం. ఈ లెక్కను మనం సాల్వ్ చేస్తే మన గ్రాస్ అమౌంట్ 27,702 రూపాయలు వస్తుంది. డాష్ అనేది పెట్టుబడికి లక్ష్యంగా ఉండలేను. క్యాపిటల్ రేషనింగ్, క్యాపిటల్ అప్రిసియేషన్, క్యాపిటల్ ప్రిజర్వేషన్ మరియు కరెంట్ ఇన్కమ్ మనము చాలా క్లియర్గా చదివాము. క్యాపిటల్ రేషనింగ్ అనేది లక్ష్యంగా ఉండలేను. మిగతా 3 అప్రిసియేషన్, ప్రిజర్వేషన్ మరియు కరెంట్ ఇన్కమ్ పెట్టుబడికి లక్ష్యాలుగా ఉండవచ్చు. ప్రశ్న నంబర్ 23. ఫండమెంటల్ అనాలిసిస్ అనేది స్టాక్కు సంబంధించిన డాష్ను నిర్ణయించే ప్రక్రియ. ఇంట్రిన్సిక్ విలువ, ఫేస్ విలువ, మార్కెట్ విలువ మరియు బుక్ విలువ. అందువల్ల ఫండమెంటల్ అనాలిసిస్ మనం స్టాక్ యొక్క ఇంట్రిన్సిక్ విలువను తెలుసుకోవడానికి చేస్తాము మరియు ఫండమెంటల్ అనాలిసిస్లోని ప్రక్రియ ఇంట్రిన్సిక్ విలువను నిర్ణయించడం. ఇది కొన్ని ఆర్థిక కారకాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు భవిష్యత్ ఆదాయాలు మొదలైనవి. మరియు దాని పీ రేషియోను కూడా మనం చూస్తాము. కంపెనీకి సంబంధించిన క్యాష్ ఫ్లోలు మరియు ఇతర వేరియబుల్స్ అన్నీ నిర్ణయించబడతాయి. ఆ తర్వాత మనం స్టాక్ యొక్క ఇంట్రిన్సిక్ విలువను లెక్కించుకుంటాము. కాబట్టి ఫండమెంటల్ అనాలిసిస్ అనేది స్టాక్కు ఇంట్రిన్సిక్ విలువను నిర్ణయించే ప్రక్రియ. ప్రశ్న సంఖ్య 24. మ్యూచువల్ ఫండ్ యొక్క క్యాష్ మేనేజ్మెంట్ టీమ్ బాధ్యత ఏమిటి? ఫండ్ అకౌంటింగ్, పన్నుల అనుసరణ. ఇది బ్యాంకులో ఫండ్ మేనేజ్మెంట్ టీమ్ మరియు ఎంసీ ఆర్థిక వ్యవహారాల మధ్య అనుసంధానంగా ఉంటుంది. క్యాష్ మేనేజ్మెంట్ టీమ్, మ్యూచువల్ ఫండ్, ఇది బ్యాంకులు మరియు ఫండ్ మేనేజ్మెంట్ టీంల మధ్య అనుసంధానంగా పనిచేస్తుంది. కాబట్టి క్యాష్ మేనేజ్మెంట్ టీం బ్యాంకులు, ఫండ్ మేనేజ్మెంట్ టీంల మధ్య అనుసంధానంగా పనిచేస్తూ పెట్టుబడిదారులు షేర్లు కొనుగోలు చేసినప్పుడు బ్యాంకుల్లోకి వచ్చిన డబ్బు ఫండ్ మేనేజర్కు చేరేలా, అలాగే సెక్యూరిటీలలో పెట్టుబడి, రిడెంప్షన్ అభ్యర్థనలు వంటి వాటిని సక్రమంగా నిర్వహించే బాధ్యత వహిస్తుంది. ప్రశ్న సంఖ్య 25. ఒక పెట్టుబడిదారుడు డబ్బు కొరతను ఎదుర్కొన్నప్పుడు అతని లేదా ఆమె తక్షణ ప్రభావవంతమైన స్పందన ఏమిటి? ఖర్చులను తగ్గించడమా, అప్పు చేయడమా, ఆదాయాన్ని పెంచడమా, లేక పెట్టుబడి చేయడమా? సరైన సమాధానం అప్పు చేయడం. మనం డబ్బు సంపాదించి ఖర్చు చేస్తాం కదా, మనం ఎలా ఉంటామో అలాగే ఖర్చు చేస్తాం. కానీ డబ్బు కొరత వచ్చినప్పుడు మనం వెంటనే చేసే స్పందన అప్పు చేయడమే. అందుకే కొన్నిసార్లు మనం డబ్బు కొరతను తీర్చుకోవడానికి అప్పు చేస్తాం. కాబట్టి మన సరైన సమాధానం అప్పు చేయడం. ప్రశ్న సంఖ్య 26. వార్షిక ఆడిట్ల కోసం ఆడిటర్ను నియమించే అధికారం ఎవరికుంది? పిఎంఎస్ సంస్థతో లావాదేవీల రికార్డులను ఆడిట్ చేయించేందుకు కంప్లయన్స్ ఆఫీసర్, ఆర్బీఐ, క్లయింట్లు లేదా ఎస్ఈబీఐ? స్పష్టంగా చెప్పబడింది, క్లయింట్కి ఈ అధికారం ఉంది. క్లయింట్ ఎప్పుడైనా ఆడిటర్ను నియమించి పిఎంఎస్ సంస్థ వద్ద ఉన్న లావాదేవీల రికార్డులను వార్షికంగా ఆడిట్ చేయించమని చెప్పవచ్చు. ప్రశ్న సంఖ్య 27. మిస్టర్ అవినాష్ ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ మరియు సెక్యూరిటీలను అమ్మాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఆ సెక్యూరిటీల యాజమాన్యం లేదా ఉనికిపై ఆయనకు స్పష్టత లేదు. ఇలాంటి పరిస్థితిలో ఆయన డీల్ను కొనసాగించాలా? ఆప్షన్లు: అవును, ఆయన డీల్ను కొనసాగించవచ్చు ఎందుకంటే కంపెనీ ఆ సెక్యూరిటీ ప్రామాణికతను నిరూపించాలి. అవును, ఆయన డీల్ను కొనసాగించవచ్చు ఎందుకంటే ఆయన ఉద్దేశాలు మంచివే. అవును, ఆయన డీల్ను కొనసాగించవచ్చు ఎందుకంటే లావాదేవీ పూర్తయ్యే సమయానికి ఆయనకు స్పష్టత వస్తుంది. కాదు, ఆయన డీల్ను కొనసాగించలేరు ఎందుకంటే ఇది ఎస్ఈబీఐ మోసపూరిత ప్రవర్తన నివారణ నిబంధనల ప్రకారం మోసపూరిత లావాదేవీగా పరిగణించబడుతుంది. సరైన సమాధానం: కాదు,
ఆయన డీల్ను కొనసాగించలేరు ఎందుకంటే ఇది ఎస్ఈబిఐ మోసపూరిత ప్రవర్తన నివారణ నిబంధనల ప్రకారం మోసపూరిత లావాదేవీగా పరిగణించబడుతుంది. అంటే సెక్యూరిటీల యాజమాన్యం లేదా ఉనికి నిరూపించని పరిస్థితిలో అమ్మడం మోసపూరిత చర్యగా పరిగణించబడుతుంది. ఇది ఫండ్ మేనేజర్ చేయకూడదు. ప్రశ్న సంఖ్య 28. మార్కెట్ నిపుణులు వచ్చే 2-3 సంవత్సరాల్లో అధిక ఊగిసలాట వోలాటిలిటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రింది దశల్లో ఉన్న పెట్టుబడిదారులు ఎవరు రీబ్యాలెన్సింగ్ను పరిగణించాలి? ఆప్షన్లు: అక్యుమ్యులేషన్ మరియు కన్సాలిడేషన్ దశ, కన్సిడరేషన్ మరియు ఖర్చు దశలు, గిఫ్టింగ్ మరియు కన్సాలిడేషన్ దశలు, గిఫ్టింగ్ మరియు అక్యుమ్యులేషన్ దశలు. సరైన సమాధానం కన్సాలిడేషన్ మరియు ఖర్చు దశలు. ఈ దశల్లో మూలధనాన్ని కాపాడుకోవడం ముఖ్యమైనది. అధిక ఊగిసలాట ఉన్న పెట్టుబడుల్లో పెట్టకూడదు. అందుకే సమాధానం కన్సాలిడేషన్ మరియు ఖర్చు దశలు. ప్రశ్న సంఖ్య 29. మిస్టర్ మిస్టరీకి ఎస్ఈబిఐ ద్వారా రిజిస్టర్డ్ పోర్ట్ఫోలియో మేనేజర్గా సర్టిఫికేట్ మంజూరు చేయబడింది. ఆయన రిజిస్ట్రేషన్ రద్దు లేదా సస్పెండ్ అయ్యే పరిస్థితులు ఏమిటి? ఆప్షన్లు: వచ్చే 12 నెలల్లో ప్రిన్సిపల్ ఆఫీసర్ సిఎఫ్ఏ చార్టర్ పొందారు. మిస్టర్ మిస్టరీకి 5 కోట్ల నెట్వర్త్ ఉంది. కంప్లయన్స్ ఆఫీసర్ ఇటీవల ఆర్థిక నేరానికి సంబంధించి అభియోగం ఎదుర్కొన్నారు. సరైన సమాధానం మిస్టర్ మిస్టరీ యొక్క కంప్లయన్స్ ఆఫీసర్ ఇటీవల ఆర్థిక నేరానికి సంబంధించి అభియోగం ఎదుర్కొన్నారు. ఎస్ఈబిఐ నిబంధనల ప్రకారం దరఖాస్తుదారుడి డైరెక్టర్, పార్ట్నర్, ప్రిన్సిపల్ ఆఫీసర్, కంప్లయన్స్ ఆఫీసర్ లేదా ఉద్యోగి ఎవరైనా మోరల్ టర్పిట్యూడ్ లేదా ఆర్థిక నేరానికి సంబంధించి దోషిగా తేలితే లైసెన్స్ రద్దు లేదా సస్పెండ్ చేయబడుతుంది. ప్రశ్న సంఖ్య 30. బీటా ఏ రిస్క్ను కొలవడానికి ఉపయోగిస్తారు? అన్సిస్టమాటిక్ రిస్క్, సిస్టమాటిక్ రిస్క్, మొత్తం రిస్క్, అన్ని రకాల స్టాక్ మార్కెట్ రిస్క్లా? మనం బాగా వివరించాం. బీటా సిస్టమాటిక్ రిస్క్ను కొలవడానికి ఉపయోగిస్తారు. ప్రశ్న సంఖ్య 31. మ్యూచువల్ ఫండ్ ట్రస్ట్లో లబ్ధిదారులు ఎవరు? యూనిట్ హోల్డర్లు, స్పాన్సర్లు, ట్రస్టీలు లేదా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు? మనందరికీ తెలుసు, మ్యూచువల్ ఫండ్ ట్రస్ట్లో లబ్ధిదారులు యూనిట్ హోల్డర్లే. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే వారు లబ్ధిదారులు. ప్రశ్న సంఖ్య 32. మిస్ శోభా యుఎస్ఏలో 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. అప్పట్లో యుఎస్డి INR రేటు 74.25. సుమారు 6 నెలల తర్వాత యుఎస్డి INR రేటు 71కి మారింది. 25 ప్రతి డాలర్కు. ఈ పరిస్థితిలో పెట్టుబడి యొక్క కొత్త రూపాయి విలువ యుఎస్ఏలో పెట్టుబడి విలువ మార్పుపై ఆధారపడి ఉంటుంది మరియు డాలర్లలో విలువ ఖచ్చితంగా తగ్గుతుంది ఎందుకంటే రూపాయి విలువ పెరిగింది. అందువల్ల కేవలం ఏ, కేవలం బి, రెండు సరైనవా లేదా రెండు సరైనవి కావా అనే ఆప్షన్లు ఉన్నాయి. సరైన సమాధానం కేవలం ఏ, అంటే పెట్టుబడి విలువ యుఎస్ఏలో మార్పుపై మరియు యుఎస్ డాలర్లలో దాని విలువపై ఆధారపడి ఉంటుంది అనే స్టేట్మెంట్ మాత్రమే సరైనది. అందువల్ల రూపాయి విలువ 2 అంశాలపై ఆధారపడి ఉంటుంది: యుఎస్డి INR ఎక్స్చేంజ్ రేటు లేదా రూపాయి విలువ పెరగడం లేదా తగ్గడం, అలాగే వారు అక్కడ పెట్టుబడి చేసిన సెక్యూరిటీ విలువ పెరగడం లేదా తగ్గడం. సాధారణంగా రూపాయి డాలర్తో పోల్చితే మెరుగుపడితే, అంటే రూపాయి 75 నుండి 71కి మారితే ఈ ప్రశ్నలో పెట్టుబడి విలువ రూపాయలలో తగ్గిపోతుంది. కానీ యుఎస్ఏలో సెక్యూరిటీ విలువ పెరిగితే ఎక్స్చేంజ్ నెట్ నష్టం ధర పెరుగుదల ద్వారా తిరిగి పొందవచ్చు. అంటే ఒక విధంగా నెట్ నష్టం జరిగినా సెక్యూరిటీ ధర పెరగడం ద్వారా అది కవర్ అవుతుంది. కానీ ఇక్కడ రూపాయి డాలర్తో పోల్చితే మెరుగుపడింది మరియు పెట్టుబడుల విలువ రూపాయలలో తగ్గిపోయింది. ప్రశ్న సంఖ్య 33. రిటర్న్స్ విషయంలో సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. మనీ వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది వార్షిక హోల్డింగ్ పీరియడ్కు సమానం. టైమ్ వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది జియోమెట్రిక్ మీన్కు సమానం. పైన రెండు సరైనవి, పైన ఏదీ కాదు. టైమ్ వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది జియోమెట్రిక్ మీన్కు సమానం. ప్రశ్న 34. పోర్ట్ఫోలియో మేనేజర్ రెగ్యులేషన్స్లో ఏ నిబంధన అర్హత కలిగిన ఫండ్ మేనేజర్లకు వర్తించదు గుర్తించండి. అర్హత కలిగిన ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్కు సేవలు అందించేందుకు అవసరమైన డిక్లరేషన్ల సమర్పణ, ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 9 ప్రకారం అనుసరణ, అర్హత కలిగిన ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్కు సంబంధించిన డిస్క్లోజర్ అవసరాలు, ఓవర్సీస్ ఫండ్స్ ఆడి. సరే, కాబట్టి సరైన సమాధానం ఓవర్సీస్ ఫండ్స్ ఆడి. ప్రశ్న సంఖ్య 35. నిజమైన ప్రకటనలను గుర్తించండి.
ఏ స్కీమ్ మూల్యాంకనంలో ఖర్చు నిష్పత్తి డెబ్ట్ మ్యూచువల్ ఫండ్ కు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కంటే ఎక్కువ ప్రాముఖ్యత. బి షార్ట్ టర్మ్ డెబ్ట్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టేటప్పుడు పోర్ట్ఫోలియో క్రెడిట్ క్వాలిటీ తప్పనిసరిగా చూడాలి. కేవలం బి. 2A మరియు బి ఏదీ కాదు. కాబట్టి ఈ రెండు ప్రకటనలు సరైనవే. సమాధానం 2A మరియు బి. మనం డెబ్ట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టినప్పుడు ఖర్చు నిష్పత్తికి ప్రాముఖ్యత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కంటే ఎక్కువగా ఉంటుంది మరియు మనం షార్ట్ టర్మ్ డెబ్ట్ ఇన్స్ట్రుమెంట్స్ లో పెట్టుబడి పెట్టినప్పుడు పోర్ట్ఫోలియో యొక్క క్రెడిట్ క్వాలిటీని తప్పనిసరిగా పరిశీలించాలి. కాబట్టి సరైన సమాధానం 2A మరియు బి. ప్రశ్న సంఖ్య 36. ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ ఈక్విటీ మార్కెట్ అధికంగా ధరపడిందని త్వరలో సరిచేయబడవచ్చని నమ్ముతున్నాడు. అతను ఏ చర్య తీసుకోవాలి? మీరు వేచి చూసే వ్యూహాన్ని అనుసరించాలి. పునఃసమతుల్యం పెట్టుబడిదారుడి మానసిక స్థితిని భర్తీ చేయాలి. మార్కెట్ సరిచేయబడే వరకు ఈక్విటీలో ఎక్కువ బరువు ఇవ్వాలి. మార్కెట్ సరిచేయబడే ముందు ఈక్విటీలో బరువును తగ్గించాలి. సరైన సమాధానం మార్కెట్ సరిచేయబడే ముందు ఈక్విటీలో బరువును తగ్గించాలి. పోర్ట్ఫోలియో మేనేజర్ స్టాక్ మార్కెట్ అధికంగా ధరపడిందని లేదా సరిచేయబడే అవకాశం ఉందని భావిస్తే మార్కెట్ సరిచేయబడే ముందు ఈక్విటీ బరువును ఖచ్చితంగా తగ్గించవచ్చు. ప్రశ్న సంఖ్య 37. మిస్ కవిత ఒక PMS డిస్ట్రిబ్యూటర్. ఆమె క్లయింట్ పనితీరు అంచనాలు ఎలా తయారవుతాయో వివరణ కోరుతున్నారు. ఆమె ఏమి చేయాలి? మిస్ కవిత క్లయింట్లకు వాస్తవ జీవితంలో అంచనాలు నిజం కావు కాబట్టి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పాలి. ఇది సంక్లిష్టమైన విషయం కాబట్టి మిస్ కవిత వివరించలేకపోవడం పట్ల తన అసమర్థతను వ్యక్తం చేయాలి. మిస్ కవిత క్లయింట్ను పోర్ట్ఫోలియో మేనేజర్కి సూచించాలి. మిస్ కవిత వివరించాల్సిన బాధ్యత ఉంది మరియు వివరించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలి. కాబట్టి సరైన సమాధానం మిస్ కవిత వివరించాల్సిన బాధ్యత ఉంది మరియు వివరించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలి. మిస్ కవిత ఇది వివరించాలి మరియు పనితీరు అంచనాలు ఎలా చూపించబడ్డాయో వివరించడంలో అన్ని ప్రయత్నాలు చేయాలి. ఇన్వెస్ట్మెంట్ పాలసీ స్టేట్మెంట్కు సంబంధించి నిజమైన ప్రకటనను గుర్తించండి. ఇన్వెస్ట్మెంట్ పాలసీ స్టేట్మెంట్ అనేది పెట్టుబడిదారుల అవసరాలకు అనుగుణంగా కాలానుగుణంగా నవీకరించాల్సిన డాక్యుమెంట్. IPS అనేది పెట్టుబడిదారులను ఆకర్షించడానికి మరియు మార్గనిర్దేశం చేయడానికి పోర్ట్ఫోలియో మేనేజర్ తయారు చేసే ఒక ఆఫర్ డాక్యుమెంట్. ఇన్వెస్ట్మెంట్ పాలసీ స్టేట్మెంట్ అనేది సెబీ అందించే ఖాళీ ఫారం. దీన్ని పెట్టుబడిదారులు పూరించాలి. అవును, పైవన్నీ. కాబట్టి నిజమైన ప్రకటన ఏమిటంటే ఇన్వెస్ట్మెంట్ పాలసీ స్టేట్మెంట్ అనేది పెట్టుబడిదారుల అవసరాలకు అనుగుణంగా కాలానుగుణంగా నవీకరించాల్సిన డాక్యుమెంట్. చూడండి, ఇన్వెస్ట్మెంట్ పాలసీ స్టేట్మెంట్ తయారీ అనేది ముఖ్యమైన దశ. ఇది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ప్రక్రియలో మొదటి దశగా పరిగణించబడుతుంది మరియు ఈ IPS ముందుగా చెప్పినట్లుగా మన పెట్టుబడి ప్రక్రియలో మనకు మార్గదర్శకంగా ఉండే రోడ్ మ్యాప్లా పనిచేస్తుంది కదా. అందువల్ల పెట్టుబడిదారుల లక్ష్యాలు, ఉద్దేశాలు, రిస్క్ అపెటైట్, పరిమితులు, అభిరుచులు వంటి అన్ని నిర్ణయాలలో డాక్యుమెంట్ చేయబడతాయి. అందుకేను నవీకరించడం, కాలానుగుణంగా పునఃసమీక్షించడం చాలా కీలకం. కాబట్టి సమాధానం ఏమిటంటే ఇన్వెస్ట్మెంట్ పాలసీ స్టేట్మెంట్ అనేది పెట్టుబడిదారుల అవసరాలకు అనుగుణంగా కాలానుగుణంగా నవీకరణ అవసరమైన డాక్యుమెంట్. మిగతావన్నీ తప్పు. ప్రశ్న సంఖ్య 39. కంపెనీస్ యాక్ట్ 2013లో ఏ సెక్షన్ బాడీ కార్పొరేట్ను నిర్వచిస్తుంది? సెక్షన్ 2, సెక్షన్ 1, సెక్షన్ 7, సెక్షన్ 2. కాబట్టి పుస్తకంలో స్పష్టంగా రాసి ఉంది. సమాధానం సెక్షన్ 2. ప్రశ్న సంఖ్య 40. మిస్టర్ అమిత్కు పోర్ట్ఫోలియో మేనేజర్పై ఒక ఫిర్యాదు ఉంది మరియు ఆయన దానిని సెప్టెంబర్ 1న సమర్పించారు. పోర్ట్ఫోలియో మేనేజర్ ఆ ఫిర్యాదును నవంబర్ 1, అక్టోబర్ 1, డిసెంబర్ 1 లేదా సెప్టెంబర్ 16 లోపు పరిష్కరించాలి. సరైన సమాధానం అదే సంవత్సరంలో అక్టోబర్ 1. ఏ ఫిర్యాదైనా వచ్చినప్పుడు దానిని SEBI పోర్ట్ఫోలియో మేనేజర్ ఫిర్యాదు అందిన తేదీ నుండి 1 నెలలోపు పరిష్కరించాలి. కాబట్టి సరైన సమాధానం అదే సంవత్సరంలో అక్టోబర్ 1. ప్రశ్న సంఖ్య 41. ఈ కాంట్రాక్టుల్లో ఏవిటికి సహజంగా డిఫాల్ట్ ప్రమాదం ఉంటుంది అంటే లావాదేవీకి సంబంధించిన పక్షాలు ఒప్పుకున్న మొత్తం చెల్లించడంలో లేదా కాంట్రాక్ట్ పరిపక్వత సమయంలో వస్తువును సరఫరా చేయడంలో విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ముందస్తు ఒప్పందం, ఫ్యూచర్స్ కాంట్రాక్ట్. ఒక ముందస్తు ఒప్పందం ఒక ఆప్షన్ కాంట్రాక్ట్ పైన పేర్కొన్నవన్నీ సరైన సమాధానం. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ చాలా సులభమైనది. ఇది రెండు పక్షాల మధ్య నేరుగా ఒక నిర్దిష్ట తేదీన కుదుర్చుకుంటారు. ఇదిలో మధ్యలో ఎలాంటి ఎక్స్చేంజ్ ఉండదు. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ లో ఎక్స్చేంజ్ ఉండదు కాబట్టి పక్షాలు తామే నిర్ణయించుకుంటారు కదా. అందుకే డిఫాల్ట్ ప్రమాదం ఆ పక్షానికి పెరుగుతుంది. అందువల్ల సరైన సమాధానం ఫార్వర్డ్ కాంట్రాక్ట్.
ప్రశ్న సంఖ్య 42. ఈక్విటీ మార్కెట్ల పరంగా ఇంపాక్ట్ కాస్ట్ అంటే ఏమిటి? ఒక నిర్దిష్ట ఆర్డర్ సైజ్ వల్ల కలిగే శాతం ధర మార్పు. లిక్విడిటీ రిస్క్ కొలమానం. లిక్విడ్ స్టాక్స్ లో ఉన్న ప్రమాదం. పైన పేర్కొన్నవన్నీ. కాబట్టి సరైన సమాధానం పైన పేర్కొన్నవన్నీ. ఈక్విటీ మార్కెట్లలో వచ్చే ఇంపాక్ట్ కాస్ట్ అనేది ఇల్లిక్విడ్ స్టాక్స్ లో వచ్చే ప్రమాదంలో, లిక్విడిటీ రిస్క్ కొలమానంలో, అలాగే ఒక నిర్దిష్ట ఆర్డర్ సైజ్ వల్ల కలిగే శాతం ధర మార్పులో కూడా వస్తుంది. సరైన సమాధానం పైన పేర్కొన్నవన్నీ. ప్రశ్న సంఖ్య 43. శ్రీ సుందర్ పెట్టుబడి లక్ష్యం రెగ్యులర్ ఆదాయం పొందడం కోసం ఆయన పిఎంఎస్ సంస్థను సంప్రదించారు. ఇక్కడ ఇచ్చిన 4 ఎంపికల్లో పోర్ట్ఫోలియో మేనేజర్ ఎంచుకునే ప్రాధాన్యత ఎంపిక ఏది? కొత్తలు, డివిడెండ్ చెల్లించే ఈక్విటీ షేర్లు, జీరో కూపన్ బాండ్లు, స్మాల్ మరియు మిడ్ క్యాప్ ఈక్విటీ షేర్లు. ఇక్కడ రెగ్యులర్ ఆదాయం అవసరం. సరైన సమాధానం డివిడెండ్ చెల్లించే ఈక్విటీ షేర్లు. ఎందుకంటే శ్రీ సుందర్ పెట్టుబడి లక్ష్యం రెగ్యులర్ ఆదాయం పొందడం కాబట్టి రెగ్యులర్ ఆదాయం డివిడెండ్ చెల్లించే ఈక్విటీ షేర్లలో రావచ్చు. డివిడెండ్ చెల్లించే ఈక్విటీ షేర్లు, పుత్తలు, జీరో కూపన్ బాండ్లలో రెగ్యులర్ ఆదాయం రాదు. ఎందుకంటే జీరో కూపన్ బాండ్లలో కూపన్ ఉండదు కాబట్టి రెగ్యులర్ ఆదాయం ఉండదు. అలాగే స్మాల్ మరియు మిడ్ క్యాప్ ఈక్విటీ షేర్లలో కూడా సాధారణంగా మిడ్ క్యాప్ కంపెనీలో మరియు స్మాల్ క్యాప్ కంపెనీలో డివిడెండ్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల డివిడెండ్ చెల్లించే ఈక్విటీ షేర్లలోనే పెట్టుబడి పెట్టాలి. ప్రశ్న నంబర్ 44. ఒక లిస్ట్ కాని కంపెనీ కొన్ని ఎంపిక చేసిన వ్యక్తుల నుండి సెక్యూరిటీలకు సబ్స్క్రిప్షన్ ఆహ్వానిస్తోంది. ఈ ఇష్యూ పబ్లిక్ ఇష్యూ కూడా కాదు, రైట్ ఇష్యూ కూడా కాదు. ఇలాంటి ఇష్యూ ప్రైవేట్ ప్లేస్మెంట్, ప్రైవేట్ ఈక్విటీ, ప్రిఫరెన్షియల్ ఇష్యూ లేదా కన్వర్టిబుల్ డిబెంచర్ ఇష్యూ అని పిలువబడుతుందా? సరైన సమాధానం ప్రైవేట్ ప్లేస్మెంట్. ప్రశ్న నంబర్ 45. ఈ క్రింది వాటిలో ఏది SEBI ప్రకారం ఫిట్ అండ్ ప్రాపర్ డిక్లరేషన్ లో ఒక వ్యక్తి అర్హతను నిర్ణయించడానికి పరిగణించదు? సమగ్రత మరియు వ్యక్తిత్వం, ఆర్థిక స్తోమత, దోషిగా నిర్ధారణ ఉత్తర్వులు, లాభదాయక పదవి. కాబట్టి సరైన సమాధానం ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ హెల్త్. ఇవిలో ఏది పరిగణించదు? లాభదాయక కార్యాలయం నిర్వహించబడిందా? ఒక వ్యక్తిని ఫిట్ అండ్ ప్రాపర్ గా ప్రకటించడానికి పరిగణించాలి. ప్రశ్న నంబర్ 46. SEBI రూల్స్ ప్రకారం ఫీజులు మరియు ఛార్జీలపై PMS స్కీమ్ కు హై వాటర్ మార్క్ అంటే ఏమిటి? ఏ హై వాటర్ మార్క్ అనేది పోర్ట్ఫోలియో ఖాతా చేరుకున్న అత్యధిక విలువ. బి హై వాటర్ మార్క్ అనేది పోర్ట్ఫోలియో విలువ యొక్క థ్రెషోల్డ్. ఎందుకంటే పోర్ట్ఫోలియో మేనేజర్ పనితీరు ఆధారిత ఫీజులు వసూలు చేయవచ్చు. కాబట్టి కేవలం ఏ, కేవలం బి, 2A మరియు బి, లేదా ఏ గాని బి గాని సరైనవి కావు. సరైన సమాధానం 2A మరియు బి. హై వాటర్ మార్క్ పోర్ట్ఫోలియో యొక్క అత్యధిక విలువ. హై వాటర్ మార్క్ అంటే ఏమిటి? స్పష్టంగా చెప్పండి. పోర్ట్ఫోలియో మేనేజర్. కాబట్టి సరైన సమాధానం 2A మరియు బి. ప్రశ్న నంబర్ 47. నాన్ రెసిడెంట్ ఇన్వెస్టర్ల KYC కోసం సేకరించాల్సిన అదనపు డాక్యుమెంట్లను గుర్తించండి. ఏ జనన సర్టిఫికేట్ యొక్క ధృవీకృత నకలు, ఓవర్సీస్ అడ్రస్ యొక్క ధృవీకృత నకలు, పాస్పోర్ట్ యొక్క ధృవీకృత నకలు. కేవలం ఏ మరియు బి, కేవలం బి మరియు సి, కేవలం ఏ మరియు సి, లేదా ఏ, బి, సి అన్ని. సరైన సమాధానం కేవలం బి మరియు సి. ఇది జనన సర్టిఫికేట్ యొక్క ధృవీకృత నకలు, ఓవర్సీస్ అడ్రస్ యొక్క నకలు, పాస్పోర్ట్ యొక్క నకలు, లేదా శాశ్వత చిరునామా రుజువు కదా, లేదా కేస్ తప్పనిసరి. ప్రశ్న నంబర్ 48. ప్రాచీన వస్తువుల్లో పెట్టుబడి పెట్టడం అమూర్త పెట్టుబడుల ఉదాహరణ. ప్రత్యామ్నాయ పెట్టుబడి సెక్యూరిటీస్, పెట్టుబడుల రూపం లేదా వాస్తవ పెట్టుబడుల. దీనిని ప్రత్యామ్నాయ పెట్టుబడులు అంటారు. ప్రత్యామ్నాయ పెట్టుబడులు జర్నల్ పెట్టుబడులు కావు. సాధారణ పెట్టుబడులు. ఇవి ప్రత్యామ్నాయ పెట్టుబడులు. ప్రాచీన వస్తువులు లేదా కళల్లో పెట్టుబడి పెట్టడం అనేది ప్రత్యామ్నాయ పెట్టుబడులు. ప్రశ్న నంబర్ 49. తప్పు ప్రకటనను గుర్తించండి. సెక్యూరిటీలలో లావాదేవీలు చేయడం మోసపూరితమైనదిగా లేదా మానిప్యులేటివ్గా పరిగణించబడుతుంది. అంటే అది సెక్యూరిటీలలో ట్రేడ్ చేయడంలో ఉద్దేశం లేకుండా లావాదేవీ చేయడం, సెక్యూరిటీలను భౌతికంగా లేదా డీమాటీరియలైజ్ రూపంలో అమ్మడం లేదా పూచీకత్తు పెట్టడం, ధరలను కృత్రిమంగా పెంచడం లేదా తగ్గించడం కోసం ఎవరినైనా సెక్యూరిటీలలో లావాదేవీ చేయమని ప్రోత్సహించడం, లేదా షేర్ల ఇష్యూకు ఎవరినైనా సభ్యత్వం తీసుకోవాలని ప్రోత్సహించడం. కాబట్టి సరైన సమాధానం భౌతికంగా లేదా డీమ్యాట్ రూపంలో సెక్యూరిటీలను అమ్మడం లేదా పూచీకత్తు పెట్టడం. ప్రశ్న నంబర్ 50. సెక్టార్ స్పెసిఫిక్, కంపెనీ స్పెసిఫిక్ కారణాల వల్ల వచ్చే రిస్క్ ను ఏ రకంగా పిలుస్తారు? సిస్టమాటిక్ రిస్క్, అన్సిస్టమాటిక్ రిస్క్, స్పెక్యులేటివ్ రిస్క్ లేదా టోటల్ రిస్క్.
కాబట్టి సరైన సమాధానం అన్సిస్టమాటిక్ రిస్క్. కంపెనీ స్పెసిఫిక్ రిస్క్ అంటే కంపెనీకి సంబంధించిన కారణాలు. వ్యవస్థాగతం కాని ప్రమాదం, ఇది డైవర్సిఫై చేయవచ్చు. కాబట్టి సరైన సమాధానం అన్సిస్టమాటిక్ రిస్క్. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోల నుండి ఇదే అంతా. వీడియోను చూసినందుకు మీకు చాలా ధన్యవాదాలు. వీడియో మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోను షేర్ చేయండి. ఇది మా మార్క్ టెస్ట్ NSN సిరీస్ 21 PMS డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జామ్ యొక్క మార్క్ టెస్ట్ 3. మీరు ఈ ప్రశ్నలను పూర్తిగా చూసి చదివారని ఆశిస్తున్నాను మరియు మీరు ఈ ప్రశ్నలకు పరీక్షలో చాలా సులభంగా సమాధానం చెప్పగలుగుతారు. మీరు పరీక్ష రాయవచ్చు. 3 మార్క్ టెస్టులు పూర్తయ్యాయి. మేము ఇప్పటివరకు 105 ప్రశ్నలు పూర్తి చేశాము. దయచేసి మా మిగిలిన వీడియోలను కూడా చూడండి. మాతో చేరినందుకు మీకు ఎంతో ధన్యవాదాలు.